నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, పేర్ల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఏ ఏ పేరు గల వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎట్లా వాళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది. కామన్ నేమ్స్ ని అడ్రస్ చేస్తూ ఉన్నాము. దివ్య అనే పేరు కూడా చాలా చాలా కామన్ నేమ్. చాలా మంది చాలా సఫర్ అవుతున్న వాళ్ళని చూసున్నాం, దివ్య అనే పేరు గల వాళ్ళు. ఎందుకని దివ్య అంత అంత సఫర్ అయ్యేలాగా, అంత కష్టపెట్టేటటువంటి పేరా అది? ఎలా దీని నుంచి బయటపడచ్చు? ఈ పేరుని కరెక్ట్ చేసుకోవడం ద్వారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దివ్య అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఫస్ట్ చెప్పండి సార్. దాని తర్వాత ఎట్లా వీళ్ళకి రెమెడీ కూడా చెప్పండి సార్. తప్పకుండానమ్మా. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఆ తల్లిదండ్రులకి బాగా సంతోషం. ముఖ్యంగా తండ్రి బాగా సంతోషపడతాడు. ఆడపిల్ల పుట్టిన సమయంలో ఏదన్నా కొంచెం చిన్న మిరాకిల్ జరిగి, చిన్న ప్రమోషన్ ఏదో వచ్చు, ఈ అమ్మాయి పుట్టింది నాకు ప్రమోషన్ వచ్చింది, లేకపోతే ఈ అమ్మాయి పుట్టింది మా తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఆడపిల్ల పుట్టిందంటే జనరల్గా మన సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి పుట్టిందని అనుకుంటాం. అందులో శుక్రవారం పుడితే ఇంకా అబ్బో, శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అనుకుంటాం. 100% బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అనలేదు కదా. సో అందుకని ఆనందదాయకమైన విషయం ఆడపిల్ల అంటే. అంటే ఎక్కడో ఉంటారు పూర్వకాలంలో ఆడపిల్ల పుట్టిందనగానే నీరసపడేవాళ్ళు, కానీ ఇవాళ అట్లా లేదు. ఆ రోజున వాళ్ళు నీరసపడిన దానికి శిక్ష ఈ రోజు అనుభవిస్తున్నారు, పర్యవసానం ఈ రోజు అనుభవిస్తున్నారు. ఏంటి 10 మంది మగపిల్లలకి 6 ఆడపిల్లలు ఉన్నారు, మిగతా 4 ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ ఆడపిల్లలు చాలా ఏమంటారు, సెలెక్టివ్ గా ఉన్నారు. ఏంటి, సో వాళ్ళకి కోరికలు హై రేంజ్లో ఉంటాయి. సో ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే దివ్య అనే పేరు గురించి మాట్లాడాలనుకుంటే, ఏ ఇంట్లో ఏ తండ్రి అయినా సరే ఒక బిడ్డ పుట్టినప్పుడు తన మనసులో అబ్బా దివ్యంగా ఉందనో, భవ్యంగా ఉందనో, లేకపోతే వీళ్ళ జీవితం దివ్యంగా ఉండాలనో, భవ్యమైనదిగా ఉండాలనో దివ్య అనే పేరు, భవ్య అనే పేరు పెడుతుంటారు. సో దీంట్లో దివ్య అనే పేరు చూసుకుంటే కనుక ఈ పిల్ల పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ పెరుగుతున్న ప్రాసెస్లో కాస్త ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది, చాలా చలాకీగా ఉంటుంది. సో అందరూ బాగా ఇంటరాక్ట్ అయ్యి బాగా మురిసిపోతుంటారు. చిన్నప్పుడు ఆ బుల్లి మాటలకి బాగా మురిసిపోతుంటారు, కానీ రాను రాను పెద్ద అయ్యే కొద్దీ ఆ పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆ అమ్మాయి జీవితం హ్యాపీనెస్తో కూడుకుని ఉండదు. ముఖ్యంగా వివాహ సమయం వచ్చేటప్పటికి ఏ దివ్య చూసినా కూడా ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్డ్గానే ఉంటుంది. అవునా? ఏ దివ్య మీరు ఎవరిని తీసుకోండి, దివ్య అంటే చాలు. ఎందుకంటే దాంట్లో ఉండే నెంబర్స్ అలాంటివి. డెత్ నెంబర్ ఉంది, డైవర్స్ నెంబర్ ఉంది, అండ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంది. ఈ నెంబర్స్ ఉండకూడదు. ముఖ్యంగా ఆడపిల్లల పేర్లు అసలు ఉండకూడదు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండి, నలుగురిలో తల నాలుగులాగా ఉండి, యా సూపర్ సూపర్ మా దివ్య సూపర్ అండి, మా దివ్య బ్రహ్మాండం అండి, క్లాస్లో ఫస్ట్ అండి అని ఇలాంటి పొగడ్తల వాతావరణంలో పెరిగిన అమ్మాయికి పెద్ద అయ్యే కొద్దీ జీవితం యొక్క తన నిజంగా ఏం జరుగుతోంది అనేది గమనించే టైం వచ్చినప్పటికీ చాలా హర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఒక దివ్యకి అసలు పెళ్ళి బాగా లేటు, పెళ్ళి అవ్వదు. ఇంకో దివ్య పెళ్ళి అవుతుంది కానీ డైవర్స్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ వీళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే వీళ్ళు బాగా బాగా ప్రేమిస్తారు, బాగా కేరింగ్గా ఉంటారు. ఫ్యామిలీ అన్న భర్తని కూడా బాగా ప్రేమిస్తారు, చాలా కేర్ఫుల్గా, చాలా ఆప్యాయంగా ఉంటారు. ఆ లవ్ అండ్ కేరింగ్ వీళ్ళకి దక్కదు, వీళ్ళకి రిటర్న్లో వీళ్ళకి దక్కదు. వీళ్ళు ఇస్తారు కానీ వీళ్ళకి దొరకదు. దాంతో చాలా బాగా హర్ట్ అవుతారు. నేను ఇంత బాగా చూసుకుంటున్నా కదా, నేను ఇంత బాగా అన్నీ చేసి పెడుతున్నా కదా, అయినా కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తారు. ఒక దివ్యకి మ్యారేజ్ లేట్ అవుతుంది, ఒక దివ్యకి
మ్యారేజ్ అసలు అవనే అవ్వదు, ఇంకో దివ్యకి డైవర్స్ అవుతుంది, ఇంకో దివ్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకో దివ్యకి తను ఎంత చేసినా కూడా భర్త నుంచి అప్రిసియేషన్, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రిటర్న్గా రాదు. ఇంకో దివ్య ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇంకా ప్రాబ్లమ్స్ ఉండి జాతకం ప్రకారం కూడా ఇబ్బంది ఉంటే తను ఇచ్చిన లవ్ అండ్ కేర్ అండ్ ఎఫెక్షన్ తనకి రిటర్న్ రాకపోగా ఆ భర్త ఇంకోళ్ళతోని సహజీవనం, ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటాడు. ఇలాంటి బాధలు ఈ దివ్య అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ పేరుని తప్పనిసరిగా కరెక్షన్ చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ దివ్య అనే పేరుని 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, 8వ నెంబర్లో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు. 2వ నెంబర్ అంటే ఏ నెలలో అయినా సరే 2వ తారీఖు కానీ, 11వ తారీఖు కానీ, 20వ తారీఖు కానీ, 29వ తారీఖు కానీ. 4వ నెంబర్ అంటే ఏ నెలలో అయినా 4వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, 31వ తారీఖు కానీ. 8వ నెంబర్ అంటే ఏ నెలలో అయినా 8వ తారీఖు కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు కానీ. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఈ నెంబర్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. సపోజ్ పెట్టేసుకున్నారు, అప్పుడు ఏంటంటే నేమ్ మార్చుకోవాల్సి ఉంటుందా, కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందా? అంటే వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ అభిరుచిని, వాళ్ళ అభిప్రాయాలను బట్టి నేను ఇది చెప్తాను. ఎందుకంటే ఇష్టం లేకుండా పేరు మారిస్తే దాని ఉపయోగం వాళ్ళు దాన్ని మనసుకు తీసుకొని నాకు నా దివ్య అంటే నేను ఇష్టం, నాకు దివ్య అనే పేరు ఇష్టం అన్నారు అనుకోండి, ఏం చేస్తాం మరి, చేయలేం. అందుకని మార్చుకోవడానికి సిద్ధపడి గురుగారు మీ ఇష్టం అంటే మారుస్తాం, లేకపోతే దివ్యానే కరెక్షన్ చేస్తాం. ఎందుకంటే స్పెల్లింగ్ కరెక్షన్ చేస్తే కనీసం సేఫ్ జోన్లో ఉంటారు. పూర్తి స్థాయిలో తను అనుకున్న అదృష్టం, తన జాతకంలో ఉన్న అదృష్టం తనకు దక్కకపోయినా డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వస్తారు. అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు పెట్టుకుంటే అద్భుతమైన అదృష్టాన్ని, అద్భుతమైన ఆంధ్రాల్ని చవి చూడొచ్చు. 2వ నెంబర్లో పుట్టిన దివ్య ఎవరన్నా అంటే ఈ కార్యక్రమం చూసే వాళ్ళకి నేను పేరు గురించి మాట్లాడుతున్నానంటే ఒక పేరు గురించి, ఆ పేరు మీద నాకు ఇష్టం లేకపోవటము కానీ కాదు, నాకు అందరి మీద ఇష్టం ఉండి ప్రజలందరూ బాగుండాలనే కోరికతోనే ఒక్కొక్క పేరు గురించి ఇలాంటి సమాచారం ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక పెట్టే కామెంట్లను చూస్తూ ఉంటే కించిత్ మనసు బాధ కలిగినా కూడా, అంటే ఏ పేరుకైనా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా కామెంట్ పెట్టారు. అందరికి అన్ని ఏ పేరు చూసినా ప్రాబ్లం ఉంటుందా అంటే మరి ప్రాబ్లం లేని వాళ్ళని చూపించండి. ప్రాబ్లం లేని జాతకం ఉంటుందా? ఎందుకుండదు? ఉండదు కదా. అన్ని గ్రహాలు యోగించేవి కదా. యోగించదు కదా. ఏ పేరైనా ప్రాబ్లం ఉంటుంది. అయితే ఏంటంటే జాతకానికి తోడుగా పేరు కూడా బాగుండకపోతే ఇంకా నిప్పుకి గాలి తోడవుతుంది, గాలికి నిప్పు తోడవుతుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉండి వాళ్ళని డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల దాన్ని ఇప్పుడు జాతకాన్ని మార్చలేం కాబట్టి పేరుని సరి చేసుకోమంటున్నాం. చేసుకోవడం ద్వారా సేఫ్ జోన్లో ఉంటాం. 2వ నెంబర్లో ఇప్పుడు అందరికి తెలియపోయినా దివ్య అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి కానీ, వాళ్ళతో సిచ్యుయేషన్స్ ఫేస్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నేను చెప్పేది అర్థమవుతుంది. 2వ నెంబర్లో పుట్టిన దివ్య ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకోండి, అంటే ఆడవాళ్ళకు ఉండే సమస్యలు చాలా ఉంటాయి. భూమాతలాగా, తల్లిలాగా సంతతిని పెంచే స్త్రీ ఇబ్బందులకి, అనారోగ్యానికి గురి అవడం అనేది బాధాకరమైన విషయం. 4వ నెంబర్లో పుట్టిన దివ్య చాలా మొండిగా ఉంటుంది. నేను ఇంతే, నేను మారను, నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అంటే ఎంత మొండిగా ఉంటారంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి హస్బెండ్ సరిగ్గా లవ్ అండ్ కేర్ దక్కలేదనుకోండి, వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తానని ఇంకా మొండితనం ఎక్కువ చేస్తారనమాట. అంటే వాళ్ళు శిక్షించుకుంటూ నేను భోజనం చేయనని, నేను ఇలా ఉంటానని, అలా అంటే ఇక ఇంట్లో జరిగే సంఘటనలు మనకు తెలుసు కదా ఏంటి. వీళ్ళు సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేయడానికి థాట్స్ వస్తుంటాయి వాళ్ళకి ఏంటి. 8వ నెంబర్లో పుట్టిన దివ్య సేఫ్ జోన్లో ఉండాలంటే మన పేరు బాగుండాలి ఏంటి. రైట్ సార్.
డెఫినెట్ గా దివ్య అన్న పేరు గనక మీకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి ఒక్కసారి. డెఫినెట్ గా పేరు మార్చటం అనే తప్ప ఇంక వేరే గత్యంతరమే లేదు అని చెప్తున్నారు. డెఫినెట్ గా మార్చుకోండి. ఎందుకంటే మానసికంగా, వైవాహికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డం మార్చడం అంటే పూర్తి పేరు మార్చక్కర్లా, స్పెల్లింగ్ కరెక్షన్ మాత్రమే. కరెక్షన్ డెఫినెట్ గా అవసరం అని దాన్ని కూడా మళ్ళీ రికార్డ్స్ లో అక్కర్లేదు. జస్ట్ అందరికి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పినా వేరే రకమైన ఓకే, కానీ పేరు అనేటప్పటికి ఏమంటే ఆధార్ కార్డులో మార్చాలా, రేషన్ కార్డులో మార్చాలా అని అడుగుతుంటారు. సో అవన్నీ ఏం అక్కర్లేదు. Right. మనం చెప్పిన స్పెల్లింగ్ ని వాళ్ళు అలా పిలిపించుకొని అలా రాసుకుంటే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.